ఈ బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న రెసిపీ కదా! మనం కూడా చేసేసుకుందాం రండి. ఎప్పుడు నేనేమి ట్రెండ్ ఏం ఫాలో అవ్వను. కాకపోతే ఎందుకు చేశానో చెప్తాను. మేము ప్రతి శనివారం వెళ్ళి కూరగాయలు, గుడ్లు వారానికి సరిపడా అన్నీ తెచ్చుకుంటాము. ఈసారి తెచ్చిన గుడ్లు డజన్ గుడ్లు తెచ్చాము. నేను అందులో ఒక్కటి కూడా యూజ్ చేయలేదు. మళ్ళీ సాటర్డే వచ్చేస్తుంది. ఇంట్లో వాళ్ళు 4 మంత్రాలు చదివారనమాట. వీక్ వచ్చేస్తుంది, దాన్ని బాయిల్ చేసేది లేదు, కర్రీ చేసేది లేదు, వేస్ట్ అయిపోతాయి, పాడైపోతాయని. సో వీళ్ళెందుకు చదవాలి, మనం ఎందుకు వినాలి అని చెప్పి ఇంకా పంతానికి ఈ బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ ట్రై చేశాను. ఇది ఎందుకింత ట్రెండింగ్ చేశారు నాకు అస్సలు నచ్చలేదు. ఇందులో నేనేం చేశానంటే ఆనియన్స్ అవి వేయలేదు. ఇప్పుడు ఇది వేస్ట్ అయిపోతే 3 గుడ్లు వేస్ట్ అని తిడతారు మళ్ళీ. ఇంకా అందులో ఆనియన్స్ అదొక వేస్ట్ అని ఎందుకని ఏం వేయకుండా చేశాను. నార్మల్గా ఉప్పు కారం వేసి. నాకు ఎందుకో నచ్చలేదు. మీకు ఎలా అనిపించింది? మీరు ట్రై చేశారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటామని